పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం ప్రధాన వక్త శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు. వీరి గురించి క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. వీరు నివాస స్థానం ముంబై. వీరు ప్రవృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగం నిర్వర్తించి విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. సుమారు 2008 నుంచి తెలుగు, సంస్కృత, నాట్య శాస్త్రం, అలంకార శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వీటిలో జ్ఞానాన్ని సముపార్జించిన పండితులు వీరు. ఇక కాక మరైన జ్ఞానం సముపార్జించారు. ఎందరి చేతనో పద్యరచన చేయటంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. అనేక అవధానాల్లో పృచ్ఛకులుగా వ్యవహరించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో ప్రత్యక్షంగాను, సాంకేతిక మాధ్యమాల ద్వారా వర్చువల్గాను పాల్గొంటూ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. వీరు హరివంశ సత్సంగం అనే పేరుతో ఆన్లైన్ ద్వారా సాహిత్య, పురాణ, ఇతిహాస, వేదాంత శాస్త్రాల అధ్యయనం చేయిస్తూ, అలంకార శారద పేరుతో పద్య సౌందర్య బృందం ద్వారా ఆన్లైన్లో స్వచ్ఛమైన తెలుగు భాష సౌందర్య మాధుర్యాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆముక్తమాల్యదని కూడా అధ్యయనం చేయిస్తున్నారు. వీరు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, రాణి సదాశివమూర్తి గారు, వెంపటి కుటుంబ శాస్త్రి గారు, శలాక రఘునాథ శర్మ గారు వంటి సాహిత్య రంగంలో ఉద్దండుల చేత అనేక మంది గురువులతో మరియు స్వయంగా వీరే గురువులుగా వ్యవహరిస్తూ దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారితో అధ్యయన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వీరు రసాభ్యుదయోల్లాసి, విరాట పర్వం అనే 2 సంపుటాలు, సమర సమయ విచార వివేకము, ఉద్యోగ పర్వం అనే 3 సంపుటాలని, అలాగే వీరి ఉద్యోగ జీవితంకి సంబంధించి ది ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రచించి ముద్రించి ఉన్నారు. వీరు అవిశ్రాంత నిత్య విద్యార్థి. ఇంకా ఆలస్యం ఎందుకు, శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు వీరు మనకి ప్రసంగించబోయే అంశం సాహిత్యం చమత్కార వైభవం. ఆ వైభవాన్ని చెవులారా వినడానికి మనం సంసిద్ధంగా ఉందాం. వీరికి ఈ అంశానికి కేటాయించిన సమయం 60 నిమిషాలు. ఆర్య, మీకు సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇక మీరు కొనసాగించవచ్చు మీ ప్రసంగం. ధన్యవాదాలు. శ్రీకరమ్ములు త్రిజగద్వశీకరములు, అఖిల లోకస్ఫురత్ వాంగ్మయాకరములు, ధర చతుర్ముఖ ముఖ చిత్ సుధాకరములు, స్నిగ్ధ వాగ్దేవి దృంమధుషీకరములు, అక్షరమ్ములు మముబ్రోచు నక్షయముగా. మా ప్రధానమైనటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారు, వారి పరంపరలో శ్రీమద్ భాగవతం రఘునాథాచార్య గారు, ఈనాడు మన సమూహంలో విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, దోర్బల వారు, ఇలాంటి గురువుల యొక్క చరణ సేవ సౌభాగ్యం చేత అందించుకున్నటువంటి యత్కించిత్ సారస్వత లేశ సౌభాగ్యం చేత మీ ముందు 4 మాటలు మాట్లాడటానికి, ఆనందం పంచుకోవడానికి, సహాధ్యాయుల మధ్యలో ఉన్నాననేటువంటి ధైర్యంతో వచ్చాను. ముందుగా
భావనాప్రియ భద్రగిరి ధ్రువ కోకిల సాహిత్య బృందం 200 వారాలుగా 4 ఏళ్ళు, అంటే 4 స్వర్ణోత్సవాలు. సంవత్సరానికి 50 అనుకుంటే 50 మనం స్వర్ణోత్సవం అనుకుంటే 200 అంటే ఇది 4వ స్వర్ణోత్సవం. ఈ 4వ స్వర్ణోత్సవ సందర్భంలో రావడం అది మరీ కాకతాళీయం, ఆనందదాయకం. దీనిలో ఈ వీరి కార్యనిర్వాహకులు వారు ఎందుకు నా మీద అభిమానమే, చాలా అవ్యాజమైనటువంటి అభిమానంతో అనురాగంతో ఈ అవకాశాన్ని కలిగించారు. ఇక్కడికి వచ్చారు, అందరూ వచ్చారు, శ్రోతలు, సాహిత్యాభిమానులు, రసజ్ఞులు, అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారం. మనం అనుకున్నాం సాహిత్యం చమత్కార వైభవం అన్నాం. ముందుగా చూస్తే ఈ సాహిత్య సంస్థ భావనాప్రియ భద్రగిరి ధ్రువకోకిల సాహిత్య బృందం అని ఉన్నది. ఈ పేరే గొప్ప చమత్కారం అనిపించింది. సాహిత్యం చమత్కారం అంటే సాహిత్య ప్రసక్తి లేకుండా సాహిత్య బృంద పేరు ఆ ప్రస్తావన ఎందుకండి అంటారా? మరి ఇక్కడ భావనాప్రియ భద్రగిరి ధ్రువకోకిల అన్నదానిలో ఇక్కడ సంగీతం ఉంది, ధ్రువకోకిల, ధ్రువపదాలు, ధ్రువగీతులు మనకు బాగా తెలుసు. సాహిత్యం ఉంది, భావన, భావన లేని భావాంబర వీరి విస్తృత విహారిణి అన్నారు కదా. ఇక సాహిత్య ప్రయోజనం సహితస్య భావ సాహిత్యం అనేటువంటి దాంట్లో సిద్ధాంతాలు ఉన్నాయి. సాహిత్య ప్రయోజనం శ్రేయస్సు, భద్రము, క్షేమము. కాబట్టి సంగీత సాహిత్యాలున్నాయి, క్షేమమున్నాయి. ఈ త్రివేణి సంగమంతో ఈ నామధేయం ఈ నామధేయం ఏమిటి? భావనాప్రియ భద్రగిరి ధ్రువకోకిల సాహిత్య బృందం అన్వర్త నామధేయం అయింది. ఇలా ఎందుకు పెట్టుకున్నారనే సందేహం వచ్చి ఊహాగానాలు ఎందుకు లేని వ్యవస్థాపక అధ్యక్షురాలు గారినే ఈ పరిణామక్రమం ఏమిటి అన్నాను. వారు వివరించారు, ఇందాక వీరు చెప్పారు ఎలా వచ్చిందో ఆ విషయాన్నే వారు చెప్పారు. కాబట్టి ధ్రువ అంటే గీతి విశేషము, ధ్రువ అంటే శాశ్వతమైనది, నిశ్చలమైనది. కోకిల మధురస్వర విన్యాస విహంగ గీతికా మనోహరము, గిరి అచలము నిశ్చలము, భద్రము క్షేమంకరము. అంటే అచంచలమైన కోకిల మధురస్వర విన్యాస మధురిమలతో, భద్రము, శుభము, శ్రేయోదాయకమైనటువంటి భావనలతో అందరికీ ప్రియమైనటువంటి సాహిత్య బృందము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మాట్లాడటానికి అవకాశం నిజంగా ఆనందమే. అయితే సాహిత్యం అంటే ఏదో ఒక కావ్యం తీసుకోవచ్చు కదా అనకుండా చమత్కారం గురించి ప్రసంగించాలి అంటే అక్కడ ఒక సౌలభ్యం ఉంది. ఎందుకంటే ఒక కేంద్రీకృతమైన విషయం కాదు కదా. ఏ వామన చరిత్రనో, పారిజాత పరిణమో, ఆముక్తమాల్య ఇలాంటివి తీసుకుంటే అందులో ఉపక్రమణిక, ఉపసంహారము, మధ్యలో కథా నిర్మాణము, కౌశలం ఇలాంటి విషయాలు ఎన్నైనా అన్నీ కాకపోయినా కొన్నైనా చెప్పే లోపలనే ఉన్నతమయ పరిమితి అయిపోతే ఇక చెప్పడానికి ఎలా ఉంటుంది అనేటువంటి అసంతృప్తి ఉండవచ్చు. కానీ సాహిత్యంలో ఈ చమక్కులు, చమత్కారాలు అనుకుంటామనుకోండి, ఇవి ఎక్కడ ప్రారంభించినా పర్వాలేదు, ఎప్పుడు ఎక్కడ ఆపినా పర్వాలేదు. ఎప్పుడు సమయం అయిపోయిందని గంట కొట్టిన సంకేతం వస్తే అప్పటికే మనము జై హింద్ అనవచ్చు. రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలు కోసం చూస్తూ, కబుర్లతో కాలక్షేపం చూస్తూ కబుర్లు చెప్పుకుంటుంటాం కదా. రైలు వస్తున్నటువంటి సంకేతం రాగానే కబుర్లు కట్టిపెట్టి టక్కున కంపార్ట్మెంట్ ఎక్కడానికి వెళ్తాం కదా. అలాగే టైం అయింది అన్న సంకేతము కార్యనిర్వాహకుల నుంచి రాకముందే దీన్ని సంక్షేపంగా చేయడానికి అవకాశం ఉంటుందని ఎప్పుడైనా మనకు సామెత ఉందిగా, రొట్టెకు రేవేమిటి అని. అంటే రొట్టె ఎక్కడి నుంచి ప్రారంభిస్తే ఉంది, ఎక్కడ ఆపితే ఏముంది. కాబట్టి ఎక్కడైనా మొదలు పెట్టచ్చు, ఎప్పుడైనా ఆపవచ్చున్నాం. మన సాహిత్యం అంటే మన సాహిత్యమే కదా. మన సాహిత్యము అంటే సంస్కృతాంధ్ర సాహిత్యంలో మన సాహిత్యం అంటే మనం తెలుగు వాళ్ళం కదండి. సంస్కృతం ఎందుకు వచ్చింది అంటే నిజమే, అమ్మ భాష తెలుగు, మనకు మాతృభాష తెలుగే, అమ్మ భాష తెలుగు, అమ్మమ్మ సంస్కృతం అమ్మమ్మ గారు కదా. అమ్మ భాష తెలుగు, అమ్మమ్మ సంస్కృతము అలరి ముద్దులకు ఆంధ్రమవుచు సకల భాషలకును జన్మనిచ్చినదైన ఆ సంస్కృతం తల్లి సమస్త భాషలకు దైవత భాషయే అన్నారు కదా. సకల భాషలకు జన్మనిచ్చినదైనటువంటి అయినప్పటికీ ఆ మాతకు తెలుగు మీద ప్రేమ వెలయునెంతో.
తెలుగు అంటే సంస్కృత మాతకు అమ్మమ్మ గారికి చాలా ఇష్టం. అందుకని చాలా ప్రేమగా లాలించి ఇందులో కలిసిపోయింది. అంటే తెలుగు భాషలో సంస్కృతం ఎంతో గొప్పగా ఒదిగిపోయింది. తెలుగేమిటి? ఒక తెలుగు భాషలో ఉన్న సౌకర్యం ఏమిటంటే ఎన్ని భాషలు మన ఇరుగు పొరుగు కన్నడ, మరాఠీ, తమిళ, మలయాళ భాషలే కాక పరదేశ పారసీకం, ఉర్దూ, ఆంగ్లం ఏదైనా కలిసిపోతుంది. తెలుగువారి విశాల హృదయం. తెలుగువారు ఎంత విశాల హృదయాలు అంటే చేరవచ్చిన ప్రతి వారిని ఇంటబెట్టి ఆదరించి ఇంట్లో ఉంచి చివరకు తను ఇంట బయట నిలబడే ఔదార్యం మనది. అంత విశాలమైన అవకాశం ఉంది కాబట్టి తెలుగు భాషా సౌందర్యం జగజ్జేగీయమానంగా విశ్వవ్యాప్తమై ప్రకాశిస్తోంది. అయినప్పటికీ 10 భాషల పైననే తెలిసినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కానీ ఈనాటి వ్యవహార జీవితంలో ఆధునిక నాగరికత ప్రబలి మనకు విద్యా నిలయాల్లో కూడా తెలుగుతో పరిచయాన్ని తీసేసినటువంటి విద్యా వ్యవస్థలు, ప్రభుత్వ రంగాల వ్యవహారం చూసి ఈనాడు భాషను చూసినటువంటి ఆ కృష్ణదేవరాయల వారు ఆనాడు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఇప్పుడు చూస్తే దేశ భాషలందు తెలుగు లెస్, LESS, లెస్సే అని చెప్పని పాపం మోదమో ఖేదమో. ఏదేమైనా తెలుగు కవితల సౌందర్యం అలరుచుంది. ప్రారంభ పద్యాల్లో తెలుగు భాష గురించి గొప్పగా ప్రార్థన చేశారు. తెలుగు కవితల సౌందర్యం అలరుచుంది, తెలుగు పలుకుల సంగీతములుకుచుంది, తెలుగు పదముల నాదమ్ము చెలగుచుండు, తెలుగు వెలుగును సంస్కృత దీప్తి వలన. ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాంతి. కాబట్టి మన సాహిత్యం ఉభయ భాషా వైభవోపేతమైంది. ఈ 2 భాషలకు నమస్కారం చేసి ప్రార్థన చేశాడు ఒక మహానుభావుడు. సాహిత్యంలో మడి ప్రవాళము అనేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. మలయాళ సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందింది అంటారు విద్వాంసులు. అంటే 2-3 భాషలను కలగలిపి రచన చేయటం. మణి అంటే ఒక రత్న విశేషం, ప్రవాళము అంటే పగడము. 2 వేరువేరు, కానీ కలిస్తే 2 కలిస్తే మణి ప్రవాళం. చూడండి, ఆ మహాకవి ఒక సందర్భాన్ని తీసుకుని 2 భాషలకు నమస్కరిస్తూ తెలుగు నన్ను రక్షించని, మా తల్లిగారు రక్షించాలి, అమ్మమ్మ గారు రక్షించాలి, సంస్కృతానికి రక్షించాలి, 2 భాషల నీడలో మనం వెతుకుదాం అని ప్రార్థన చేసినటువంటి సంఘటన ఎంత చమత్కారంగా చేశారంటే, ఒక జమీందారుకు ఒక యాచకుడికి ఆ నగరంలోనే ఉన్నాడు చాలా కాలంగా, కానీ ఎన్నో పరిణామాలు, జీవనం కష్టం అయిపోతుంది. మరి జమీందార్ గారిని పోయి అడగాలిగా. ఆయన అడిగాడు. ఏమడిగాడు? వారిద్దరి మధ్య నడిచినటువంటి సంభాషణ. వృత్తిం కల్పయా, ఈ మహానుభావుడు వెళ్ళి వృత్తిం కల్పయా అన్నాడు. జమీందార్ గారు ఏమన్నారు? శక్తి లేదు, లేదయా నా ఆస్థానంలో ఏదో ఒక వృత్తిని, నాకేదో జీవనాధారం కోసం ఉద్యోగం చూపించండి అని ఇతను అడిగితే, శక్తి లేదు నా దగ్గర, అవి లేవు, ఆర్థిక వ్యవస్థ బాగా లేదు అన్నాడు. వీడేమంటాడు యాచకుడు? అయితే జీవే కథం తత్పురే, అలాగైతే మీ జీవే కథం తత్పురే, జీవే కథం మేము ఎలా ఉండాలయ్యా, ఎలా బతకాలి? జమీందారుకి ఏం పోయింది? కించ నీళ్లు బహుశా పీత్వా, ఏదో కొన్ని నీళ్లు తాగి ఉండవయ్యా, సుఖాదత్రవై, ఇక్కడ సుఖంగా ఉండు నీళ్లు తాగి, లేకపోతే ఉంటే ఉండు, పోతే పోతే పో, నాకేవి జమీందారు, మా దాంట్లో వ్యవస్థ ఉంటే నీకు ఏర్పాటు చేస్తాం, కానీ పరిస్థితి మాకే బాగలేనప్పుడు నీకేం చేస్తాం? అంటే వాడన్నాడు. అలా అంటే ఎలాగండి, మిమ్మల్ని ఆశ్రయించుకుని ఎన్నేళ్ల నుంచి ఉన్నాను, బహువత్సరాత్ అహమిహ స్థాస్యామి హే శత్రుగో, నువ్వు చాలా మంచివాడివయ్యా, నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాను, ఎలా అంటావు, ఆదరించాలి అని పరస్పర సంభాషణ తెలుగు సంస్కృతాలను కలిపి చేసినటువంటిది. ఏతే యాచక రాజభాషితమిదం, ఈ విధంగా యాచకుడికి రాజకుడికి జరిగిన సంభాషణలో ప్రకాశించేటువంటి భాషాద్వయం పాతున, తెలుగు సంస్కృత భాషలు మనల్ని రక్షించుగాక. వృత్తిం కల్పయ, శక్తి లేదు, అయితే జీవే కథం త్వత్పురే, ఉంటే ఉండుమి, కించ నీళ్లు బహుశా పీత్వా సుఖాదత్రవై, పోతే పో, బహువత్సరాత్ అహమిహ స్థాస్యామి హే సత్ప్రభు. ఏతే యాచక రాజభాషితమిదం భాషాద్వయం పాతున, భాషకు నమస్కరించి ఇవి 2 మనకు శ్రేయస్సు అన్నాం, పరస్పరం అన్నాం.
పరస్పరం అన్నాం కాబట్టి తెలుగులో సంస్కృతం కలిసిపోయేటుంది. తెలుగులో సంస్కృతానికి తత్సమ తద్భవ పద స్వరూపాలను వివరించే వ్యాకరణ ప్రక్రియలు ఉన్నాయిగా. మన నల్లాని చక్రవర్తి గారు బోధిస్తున్నారుగా 7 సంవత్సరాల నుంచి అవి నిర్విరామంగా. మరి సంస్కృతంలో తెలుగు పదాలను సంస్కృతంలో తీసుకోవడానికి అక్కడ తత్సమ తద్భవాలను సంస్కృతంలో ఎక్కడుంది? అది స్వయం వ్యవస్థితమైనటువంటి సౌష్ఠవమైనటువంటి వ్యాకరణ కలిగినటువంటి భాష. అయినప్పటికీ ఏ భాషనైనా తనలో సమర్థింపజేసుకునే సామర్థ్యం సంస్కృతానికి ఉంది. అది సాధించారు. ఎలాగా? భోజరాజు గారి ఆశ్రయాన్ని ప్రాశించి కాళిదాస్ గారు నగర ప్రవేశానికి వెళ్ళారు. ఇవన్నీ తెలిసినవే. తెలిసిన వాటినే మనం ఈ సాయంత్రం సరదాగా ముచ్చుకుని నేనేదో కొత్తగా చెప్తున్నాను, మీకు తెలియని విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చి కూర్చొని చెప్తున్నాను అనేటువంటి విషయం కాదు. అయితే కాళిదాస్ గారు వచ్చినప్పుడు అక్కడి ఆస్థాన పండితులు ఉన్నారు. వాడికి కాస్త భయం, వీడు వచ్చి మనల్ని మింగేస్తాడేమో, రాజాశ్రయం సంపాదించి మన ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమో, బోద్ధారో మత్సరగ్రస్త అన్నారుగా. పండిత శత్రు యాచక శత్రు అని ఊరికే అన్నారు. మరి ఏది వాళ్ళు అడిగారు, ఓహో వీడి ప్రతిభను చూడాలి, ఏమాత్రం కవో లెక్క పెడదామని చెప్పని బేరీ చేద్దామని మా రాజుగారి కీర్తిని వర్ణించున్నారు. కీర్తి చెప్పేటప్పుడు సాధారణంగా అందరూ తెల్లని వస్తువులు చెప్తారు. చంద్రుడు, నారదుడు, హిమవత్ పర్వతము, పరమేశ్వర్, ఇలాగ అన్ని ఎన్నో చెబుతారు. తెల్లగా స్వచ్ఛంగా ఉంది అని. మరి తెల్లని వస్తువులు తీసుకొని చెప్పాలి. మరి కాళిదాసు గారు అవన్నీ ఉపమానాలుగా తీసుకొని ఉపమా కాళిదాసస్య అన్నారు. అసలే అవన్నీ చెప్తే మరి వీళ్ళు పండితులు బెంబేలు ఎత్తిపోయి, స్వామి నీకు నమస్కారం, మీరు వెళ్ళిపోండి, మా బతుకు మమ్మల్ని వదిలేండి అని మొదటికే మోసం వస్తుంది కదా. వీళ్ళ సంగతి బాగా తెలిసినటువంటి కాళిదాసు ఏమన్నారు? అస్తివత్ బకవత్ చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్. అన్ని ఉపమానాలే కీర్తికి, అన్ని తెల్లని వస్తువులే. అస్థి, బకము, చల్ల, తెల్ల కుక్క. రాజతే భోజ తే కీర్తి పునఃసన్యాసి దంతవత్. ఇంకేమీ పని లేదన్నారు. ఈ శ్లోకంలో ఈ పిచ్చికవిత్వం, ఔచిత్యం, నీచోపన్నులు ఇవి పక్కన పెట్టేయండి. పెడితే ఈ చల్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అచ్చమైన తెలుగు పదమే కదండి. చల్ల, తెల్ల కుక్క ఇవేంటి తెలుగు పదాలు కాదు. మరి వీటికి ఏం చేశారు? ఉపమవాచక ప్రత్యయాలు వత్, కుక్కవత్, చల్లవత్ అని చెప్పి చేర్చి సంస్కృతం అయిపోయింది. మరి అవురా, తెలుగును సంస్కృతంలోకి, సంస్కృతం ఇంత బాగా ఒదిగిపోతాయా? ఇదే చమత్కారం భాషలో అనుకుంటుంటే ఆ మహానుభావుడు మళ్ళీ చెప్పి, అబ్బే అది కాదు, ఇది వినండి అన్నాడు. ఏమిటన్నాడు? అంబలిద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం కూరగాయ కృతత్రాసం పాలనేతి ప్రియంగవాం. మీరు అలా అంటారు, మేము తెలుగును కూడా వదిలించేస్తాను చూడండి సంస్కృతంలో అంటే అన్నారు. అంబలిద్వేషిణం వందే. అంబలి బాగా తెలుసు మా రాయలసీమలో ఉండే వాళ్లకు, శ్రమజీవులందరికీ కూడా అమృతం అది. చింతకాయ శుభప్రదం, ఇంకా చింతకాయ పచ్చడి విశేషం తెలియని వాళ్ళు ఎవరు? కూరగాయ కృతత్రాసం, ఆంధ్రులలో ఎన్ని వంటలు ఉన్నాయి? పాలనేది ప్రియంగం, పాలు, నెయ్యి, కూరగాయలు, చింతకాయ, వరుస భోజన సౌభాగ్యం. ఏం చెబుతున్నాడు? వందే నమస్కరిస్తాను అంటున్నాడు. వీటికే, దేనికి అని ఇవన్నీ మనం ఆ దీనికి వెళుతుంటే వాడు అంటాడు, రే పొరపాటు పడండి అని. అంబలి, చింతకాయ, కూరగాయ, పాలు, నెయ్యి ఇవన్నీ తెలుగు అనుకుంటున్నారా? తెలుగుని భ్రమింపజేసే సంస్కృత పదాలే. ఆ భాషా సౌభాగ్యానికి వైభవం ఎంతటిదంటే పరభాషా పదాలు అనేటువంటిగా భావించి దాన్ని ఇలా చేసేది ఉంటుంది అన్నాడు. ఎలాగా అంటే అంబలిద్వేషిణం వందే. అం అనేటువంటిది శ్రీ మహావిష్ణువు, అక్షరాణం అకారోస్మి అన్నారు. శ్రీ మహావిష్ణువును బలిద్వేషిణం బలి చక్రవర్తికి శత్రువు. రాక్షసరాజుకు ఆయన్నే కదా వైరం, వామనావతారం. బలిద్వేషిణం విష్ణుం. ఆయన ఎటువంటి వారు? చింతకాయ శుభప్రభం. చింతకాయ అంటే చింతకాయ కాదు, చింతన చేసి, జపము చేసి, మననము చేసేటువంటి భక్తుడికి వాడు చింతకుడు. ఆ చింతకులకు తనను భజించు వారికి శుభములను చేకూర్చువాడు. కూరగాయ కృతత్రాసం, విభజించుకోండి నాయన. ఊరగాయ, దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి ఉరగము, కాళీయవర్ధనము చేసి గోపాలక రక్షణం చేసినటువంటి వాడు. కూరగాయ కృతత్రాసం.
పాలనేతి ప్రియం గవాం. గవాం పాలనే, పాలనే అతి ప్రియం. గవాం గోవులను పాలనే, పాలించుటయందు అతి ప్రియం, మిక్కిలి మక్కువ కలిగినటువంటి వాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం. ఇది ఎందుకు అనుకుంటున్నామంటే, తెలుగు సంస్కృతము, మన సాహిత్యము, సంస్కృతం లేక తెలుగు మాట్లాడుకుంటామా? లేదుగా. కాబట్టి ఆంధ్ర భాషలో ఇవి రెండు ఉన్నప్పుడే ఆ సౌభాగ్యం, ఆ భారతీయ సాహిత్య సౌభాగ్య లక్ష్మి ప్రకాశిస్తుంది మహావైభవంగా. అలా అనుకుని దాన్ని గుర్తించడానికి అనుకున్నాం. ఎందుకంటే ప్రతిభ ఉండాలి, క్రియాసిద్ధి సత్వే భవతి అన్నారుగా. సరే, ఇంతకు చమత్కారం అంటే ఏంటి? అది కదా మన విషయం. చమత్కార చిత్త విస్తార రూప తత్పర్యాయ విస్మయ అంటుంది చంద్రకల్పద్రుమం. చమత్కారం అంటే చిత్త విస్తార రూపం, మనస్సును వికసింపజెయ్యాలి, మనోల్లసనము, మనోల్లాసంగా ఉండాలి. దానికి పర్యాయంగా ఉన్నటువంటి విస్మయం. లోకాతీతం వస్తు దృష్ట్వా, లోకాతీతమైనటువంటి వస్తువును చూచి చిత్తస్య ఆనందహేతు, మనసుకు ఒక విధమైనటువంటి ఆనంద స్వరూపం ఎటువంటిదండి అది? ఎలా చెబుతాం? ఎంతమంది కవులు ఎన్ని విధాలుగా ఆనంద స్వరూపాన్ని చెప్పారు? థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్స్ అని పాశ్చాత్యులు ఎంత గొప్పగా చెప్పారు. ఒక స్వరూపం ఉందా? మరి మనసుకు అటువంటి అలౌకికమైనటువంటి ఒక ఆనందరేఖను ప్రకాశింపజేయనటువంటిది అది చమత్కారం. అంటే ఒక కవి రాసిన కవిత్వం కానీ ఏదైనా చదివితే అందులో ఉన్నటువంటి అలంకార వైభవము, శబ్దముల కూర్పు, వీటన్నిటినీ మించి ప్రతీయమానార్థమైనటువంటి ధ్వని వల్ల వచ్చేటువంటి సౌందర్యం ఏదైతే ఉంటుందో అది చమత్కారము అన్నారు. అయితే ఈ ఇదమిత్తమని చెప్పరాని ఆనందరేఖ ఉండాలి. మన భోజనంలో ఊరికే ఒట్టి చప్పిడి పత్తిపుడు భోజనం తీసుకుంటే ఏముంటుంది? ఉప్పు కారం లేకుండా ఉంటే అక్కడ అన్నీ ఉండాలి. కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, ఒగరు ఉండాలి, అన్నీ ఉన్నప్పుడే కదా షడ్రుచులతో. అలాగే కాకుండా ఊరకే కట్టే కొట్టే తెచ్చి కవిత్వం రాస్తానయ్యా, ఛందస్సు నేర్చుకున్నాను, పద్యాలకేముంది చెబుతాను అంటే చెప్పచ్చు. చేశారు. దీన్ని కూడా ఇదో ఒక రకమైన చమత్కారమే అనుకోవాలి. కానీ ఇవి నీరసమైన ఊరికి చెప్పుకోవడానికి వినోద ప్రధానమైనవి, కానీ ఆనంద హేతువులైనటువంటి చమత్కారాలు కాదు. లారీ ఢీ యాక్సిడెంట్, శార్దూల వృత్తం మొదలుపెట్టాడు. లారీ ఢీ 10 మంది ఠా, పడవ బోల్తా, యాత్రవాసుల్ హరి. శుద్ధమైనటువంటి శార్దూల వృత్తము. తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాని శార్దూలమైంది కదా. లారీఢీ 10 మంది ఠా, పడవ బోల్తా, యాత్రవాసుల్ హరి. మరి కొనసాగింపు. సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రాస్తా రోకో, అధికారి ఇంట ధర్నా, సర్పంచ్ కిడ్నాపుతో చోరీ, అంచును పత్రికా ప్రకటనలు శోభిల్లు ముప్పొద్దులను. ఏమున్నాయండి ఇందులో? కేవలం వార్తాపత్రిక హెడ్లైన్స్, సమాచారం. అయితే విశేషం ఏమిటంటే, తెలుగు భాషలో ఉన్న గొప్పదనం ఎలాంటిదంటే, ఈ పత్రికా భాషలో పత్రికల్లో వచ్చేటువంటి ఆ శీర్షికలను హెడ్లైన్స్ అంటాంగా, వాటిని చేర్చి కూడా ఒక ఛందస్సుల పద్యం తయారైపోతుంది. ఆ తెలుగు భాషలో ఉన్న ఒదిగింపు శక్తి అంత గొప్పది. అది ఆ భాష, దానిలో ఉన్నటువంటి భాషకున్న చమత్కార వైభవం. అంతేగా ఒక కండక్టర్ బస్సులో వెళ్తుంటాడు అనుకోండి, కండక్టర్ వెళ్తుంటే అంటాడు, ఒకటే మాట వస్తుంటుంది, ఆయన నోట్లో ఒకటే పారాయణం, టికెట్ 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 అంటాడు. టికెట్ 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 అని 3 సార్లు అంటే ఏమైంది? కందపద్యం మొదటి పాదం అయిపోయింది. టికెట్ టికెట్ టికెట్. మధ్యలో వాళ్ళు చూస్తారు, ఎక్కడికి వెళ్ళాలి? నా మొహం చూస్తామంటే చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? మధ్యలో ఎవడో 100 రూపాయల నోటు పెడతాడు, అలా పెడితే చిల్లర ఎక్కడికి ఇవ్వాలి? అందుకని ఎక్కడికి వెళ్ళాలి? చిల్లర ఇవ్వండి అయ్యా. ఇంకా ఎవరు జరగరు అటు ఇటు, వాళ్ళకి దారి చేసుకోవాలి. పక్కకు జరగండి అయ్యా, అక్కడ ఈ బస్సు ఆవిడవుతే అక్కడ నేను దిగాలి అంటే అక్కడ బస్సు ఆగితేగా, అక్కడ ఈ బస్సు ఎప్పుడు ఆగదు బాబు అంటాడు. ఇదొక కందపద్యం అయిపోయింది. కండక్టర్ టికెట్లు ఇచ్చే వ్యవహారంలో కూడా అతడు చేసుకునేటువంటి ఆ టికెట్లు ఇచ్చి అందరికీ చేసేటువంటి హెచ్చరికల్లో వాళ్ళని తీసుకెళ్లడంలో కూడా ఒక పద్య నిర్మాణం. టికెట్ టికెట్ టికెట్,
ఎక్కడికి వెళ్ళాలి, చిల్లర ఇవ్వండయ్యా, పక్కకు జరగండయ్యా, అక్కడ ఈ బస్సు ఎప్పుడు ఆగదు బాబు అంటాడు. అయితే వీటిలో ఛందస్సు ఈ తమాషా ఉంది, వీటిలో చమత్కారం అనలే, ఈ తమాషా ఉంది. చమత్కారం అంటే పైన ఏమనుకున్నా మనోల్లాసనమైన, అంటే చమత్కారాన్ని ఎన్నో కోణాల్లో నుంచి చూడొచ్చు. ఊరికే ఏదో ఒక విధంగా చెప్పేదానికైనా భిన్నంగా చెబితే చమత్కారం అంటే అనుకోవచ్చు, కానీ అది ఒక తమాషా చమక్ వినోదం అవుతుంది. ఇది చూడండి, ఇది భేదం ఎలా ఉంటుంది, ఆ మనసు వికసించే ఆనందం ఎలా ఉంటుంది అంటే కాళిదాస్ గారు అంటారు చూడండి, రఘువంశము 6వ సర్గలో ఇందుమతి స్వయంవరం జరుగుతోంది. ఇందుమతి స్వయంవరం ఆమె ఆ పూలమాల పట్టుకుని స్వయంవరానికి ఆ రాజులు అటు ఇటు బారులు తీర్చి కూర్చున్నారు. లోకోత్తర సౌందవతి, అనేకమైనటువంటి దివ్య సౌందర్య శరీర శోభాలతో వెలిగిపోతున్నటువంటి లక్ష్మీశం నన్ను వరిస్తుంది అని ప్రతివాడికి లోపల కోరిక. అటు ఇటు దగ్గరకు వస్తుంటే చూస్తున్నాడు, తనను సమీపిస్తున్న కొద్దీ వీడి ముఖం వెలిగిపోతోంది. ఆహా, నామిడలోనే ఆ కళ్యాణమాల పడుతుంది అని. అక్కడ నుంచి వస్తున్నది బారులు అటు ఇటు తీర్చుకున్నటువంటి చక్రవర్తుల నుంచి అక్కడ ప్రారంభించి ఆమె ఆ పూలదండ పట్టుకుని ఎవరుస్తుంటే తనను సమీపిస్తూ అల్లంత దూరంలో ఆమె వస్తున్నటువంటి దూరానికి అనుగుణంగా వీళ్ళ యొక్క ముఖములో వెలిగేటువంటి కాంతి పెరిగిపోతుంది. దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైంది. ఆహా, నా దీనిలో తలకాయ కూడా వంచాడు. ఇంతలో ఆమె ఇతన్ని దాటిపోయింది. మరి దాటిపోతే వీడి ముఖం ఏమైంది, నల్లబడిపోయింది. అయ్యో వెళ్ళిపోయానే మాన్పడిపోయాడా అవమాన భారం అంతవరకు వెలిగినటువంటిది కాంతి ఆరిపోయింది. ఎంత చక్కగా చెప్పారండి కాళిదాసు గారు. సంచారిణీ దీప శిఖేవరాత్రౌ యం యం యతీయాయ పతిం వరాసా నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణ భావం స భూమి పాలక. ఇది ప్రతివాడు అలా అనుకున్నాడు. కానీ ఆ స్వయంవర పుష్పమాల ధరించి వస్తున్నటువంటి ఇందుమతీదేవి దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక దీపముగానా ఏదైనా చేతిలో పెట్టుకుని వస్తుంటే దీపం సమీపంకి వస్తే వెలిగిపోతుంది. అంటే భగవంతుణ్ణి ఊరేగింపు తెస్తున్నప్పుడు కాగడాలు అటువైపు ఇటువైపు వెలిగించి హారతులతో గంధజ పూజా విధాలతో వస్తున్నప్పుడు అటు ఇటు వస్తున్నప్పుడు భగవంతునికై వెలిగించిన కాగడాల వెలుగు అక్కడ ఉన్న వాళ్ళని వెలిగింపజేస్తే అక్కడ వస్తే మళ్ళీ మునిగిపోతుంది. కానీ ఇక్కడ భగవంతునిది కాదు, స్వయంవరం. అందుకని ఆశతో కూడుకున్న వెలుతురు ఆమె దగ్గరికి వస్తుంటే ఈమె ఈ స్వయంగా అగ్నిప్రభా భాసమాన దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఇందుమతీదేవి, ఆ ఇందుమతీదేవిని దీపశిఖతో పోల్చటం అంటే ఆమె పాతివ్రత్యం, ఆమె పవిత్రత, ఆమె శీలం ఎంత. దీని గురించి మాకు ప్రవేశగా ఇక్కడ ఉన్నారు కదా, ఇది కనుక వివరించుకుంటే ఇది ఒక్కదాంతోనే మన ఈరోటి ప్రసంగం సమాప్తం అవుతుంది. వివరించుకున్న కొద్దీ ఆలోచన ఉంటుంది. ఎంత సార్థకమైన ఉపమానం. ఆమె యొక్క తేజము, శీలము, పాతివ్రత్యము, సౌందర్యము, తర్వాత గృహిణిగా వస్తే ఇంటికి దీపమై వెలిగే ఇల్లాలు. ఆ దీపచికను ఎన్ని కోణాలలో నుంచి చెప్పి ఆమెను గురించి చెప్పారు ఒక్క పదముతో. వారిని దాటిపోతే రాత్రి కాగడాలో ప్రకంచిదాటే చీకట్లు కమ్ముకునే భవంతుల్లాగా నిరుత్సాహంతో కళాహీనమవుతున్నాయి. కాళిదాసు గారి కవిత్వం ఒక పెద్ద ఇంద్రజాలం. అంతా అర్థం సుగమమే, తేలిగ్గా అర్థమవుతుంది, కానీ ఎంతో గంభీరంగా ఉంటుంది. ఆలోచనామృతం అన్న సూక్తికి అక్షరక్షర సాక్తక్యంతో అక్షర వైభవంతో ప్రకాశించే తేజస్విని. మరి ఆముక్తమాల్యతలో మన రాయలవారు ఏమంటారో చూడండి. సంస్కృతం సరే, తెలుగులో ఇలా అన్నారు. సుమాలి రాక్షసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు శాంగము అనే ధనుస్సు తీసుకున్నాడు. శాంగము ధనుస్సును తంచి సంధించాడు. ధనుస్సులో 3 భాగాలు ఉంటాయి. పైన కొప్పు ఉంటుంది, మధ్యలో నడిమ భాగం పట్టుకునేటువంటిది ఉంటుంది, కౌను అంటారు వాటిని. 2 వైపులు పైన కింద కొప్పు ఉంటుంది, నడిమి భాగములో కౌను, సంధించటానికి గుణము. దీన్ని సంధించి లాగి బాణం వదులుతారు. ఇది వీటి స్వరూపం తెలుసు, ఎక్కువగా వివరించవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వీడిని రాక్షసుని సంహరించటానికి పెట్టి మహావిష్ణువు గారు నారి సారించేటప్పటికీ ఆ విల్లు ఏమైంది, ఆ మహావిష్ణువు గారికి అభిముఖంగా వంగింది. అంతే కదండి, ఇలా లాగితే. అది ఎలా ఉంది అంటే ఆ శార్గం అతనికి నమస్కరిస్తున్నట్టుందట.
శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తూ ఏదో విన్నపం చేసుకుంటుందట. ఏమిటా విన్నపం చేస్తుంది అంటే, నీకు ఆ రాక్షస సంహారంలో నన్ను ఉపయోగపడ్డావు కదా, కాబట్టి ఆ మాత్రం నేను నీ సేవలో తరించానయ్యా, నాకు మోక్షం ఇవ్వు అని చెబుతున్నట్లుగా నమస్కరిస్తుంది. అయితే ఒక ఉపమానం చెప్పింది. ఏం చెప్పింది? అయ్యా, నువ్వు ఆ మధురా నగరాన్ని కంసవధ కోసం ప్రవేశించినప్పుడు అక్కడ నీకు కుబ్జ ఎదురైంది కదా, అందరికీ తెలిసిన భాగవత కథనే కదండి, వివరాల్లోకి ఎందుకు. 3 వంకరలతో ఉన్నటువంటిది ఆమెను నువ్వు అలా శిరస్సు పైన చెయ్యేసి తాకితేనే ఏమైంది? ఆ అందవిహీనంగా ఉన్నటువంటి శరీరము 3 వంకరలతో ఉండేటువంటిది సమభాగమై ఆమె తమాంగి వక్రాంగి తమాంగి అయి సౌందర్య శోభతో ప్రకాశించింది. నువ్వు ఎందుకు సన్మానించావు ఆమెను అంటే, ఆమెలో సౌందర్యం చూసావు. పుష్పమాలికలు, ఆమె భగవంతుడికి పూలమాలలు కట్టేది. ఆమె కేశపాశం చాలా గొప్పగా ఉంది, కేశాలంలో పుష్పాలంకారం చేసుకున్నది. ఆమె యొక్క కేశపాశం చూశావు. ఆమె స్త్రీ అన్న విషయాన్ని గమనించి పిడికెడు కౌను చూశావు. మరి ఆ స్త్రీకి సౌందర్యాన్ని ఇవ్వాలి కదా అని ఆమెను ఉద్ధరించావు స్వామి. పిడికెడు కౌను కొప్పు కని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితివి. ఆమెలో ఉన్నటువంటి స్త్రీత్వాన్ని గమనించి ఆమెను సమాంగి చేశావు నువ్వు. మరి నా విషయం, నాకు పిడికెడు కౌను పట్టుకుంటావుగా సంధించాలంటే. కొప్పు ఇందాకనే అనుకున్నాంగా, అక్కడ పిడికెడు కౌను మాత్రమే, కొప్పు మాత్రమే ఉంది. ఇక్కడ నాకు పిడికెడు కౌను, కొప్పు, పైపెచ్చు గుణంబును. గుణము అంటే వింటి నారి, గుణము అంటే తెలిసినటువంటిదే ఈలం. నేను గుణమును కూడా కలిగి ఉంటున్నయ్యా. ఏర్పడగ నిజ త్రివక్రతయు పాపగ మ్రొక్కెడు ఆ సుమాలిపై జడిగొన అమ్ములీను హరి చాంగధనున్నత. రాయలవారి భావన భావధ్వని వ్యంగ్య సేవధిగాగ ఆముక్తమాల్యద రచింపమని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గారు ఆయన చెలవిచ్చారు. ఆయన ఊహలు అంబర చుంబితారు దాటిపోతుంటాయి. అందుకే అలంకారిక సార్వభౌముల్లో కూడా అయినటువంటి క్షేమేంద్రుల వారు కవికంఠాభరణంలో అంటారు, నహి చమత్కార విరహితస్య కవే కావ్యం కావ్యస్య వా కావ్యత్వం. కాబట్టి మనం సాహిత్యంలో చమత్కారము అంటే ఇటువంటి మనోల్లిక రసమయ్య, ఒక అలౌకిక ఆనంద రసస్పర్శ హృదయానికి కలిగించేటువంటి చమత్కారం, ఆ హేతు ఏదైతే ఉందో అది చమత్కారం అంటాం. కానీ మామూలుగా ఏదో ఒకటి అలా మామూలుగా చెప్పేదానికి భిన్నంగా వచ్చే ఇందాక అనుకున్నటువంటివన్నీ కూడా అవి ఒక చమక్కులు తమాషాలు అనుకోవాలి. కానీ సాహిత్యంలో చమత్కారం అని చెప్పి మన్నించటానికి మాత్రం అవకాశం తక్కువగా ఉంటుంది. సాహిత్యంలో చమత్కారం అంటే గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? చమత్కార చిత్త విస్తార రూప, చిత్త వికసనం ఉండాలి, ఆనంద హేతవు, ఈ 2 ఉండాలి. మరి చమత్కారంగా మాట్లాడే వాళ్ళు ఎంతమందో ఉంటారు. చమత్కారం చాలా ముఖ్యం. తిరుక్కురళ్ళలో అంటుంది, తిరుక్కురళ్ నేను తమిళం నాకు రాదు కానీ అనువాద శ్లోకం ఉంది, అనువాదం చేసిన పద్యం. ఈ చమత్కార భాషణం ఉండేటువంటి వాడికి, అంటే వినోదంగా మాట్లాడేటువంటి వాడికి ఎవరైనా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది, అందరూ ఆదరిస్తారు. మాటకారితనము మానిత సంపద విలువలందు దాని విలువలు వేరు. మాటకారితనము మానిత సంపద, ఆ మాటకారితనం అనేటువంటిది గొప్ప వాక్ సంపద. విలువలందు దాని విలువ వేరు, దానికి ఉన్న గౌరవమే వేరు. వాగ్విలాసం ఎరిగి వదరక, ఊరకే వదరకుండా ఎక్కడెలా మాట్లాడాలో తెలిగి చమత్కారవతూతంగా మాట్లాడేటువంటి వాడు పలుకునతని గెలువ వశము కాదు అని తిరుక్కులానాడు. ఎక్కడైనా ఉన్నమాటది కదా. కాబట్టి పురస్కారం కానీ, తిరస్కారం కానీ, చీత్కారం కానీ, వెటకారం కానీ ఎక్కడైనా కూడా సుకుమారం ఉండాలి. అదే చమత్కారం. ఈ చమత్కారం వినోదం ఒకటి, రసానంద తుందిలమైనటువంటిది ఒకటి. ఈ చమత్కారం ఎక్కడుంటుంది? మనకు 9 అనుభవాలు అన్నారు భరత మహర్షి, 8 అన్నా ఆయన మళ్ళీ 9వ రథం శాంతంను కూడా రథంలో చేర్చారని చెప్పని అభినవగుప్తుల వారు ప్రతిపాదించి నిరూపించారు. అది వేరే విషయం. నవరసాలని మనకు తెలుసు కదా. మరి ఈ చమత్కారం అన్ని రసాల్లో ఉంటుందా అంటే ఉంటుంది. కవిత్వంలో చమత్కారం లేకుండా ఎందుకు ఉంటుంది? అయితే శృంగార రసాశ్రయమైన చమత్కారం మరింత మనోల్లాసంగా ఉంటుంది. శృంగారం, హాస్యం ఈ రెండింటినీ ఆశ్రయించుకున్నది. విజయ విలాసంలో చేమకూర వెంకటకవి గొప్ప పద్యం రాశాడు. అంటే అది శృంగారమే. చూడండి, ఆ శృంగారంలో చెబుతున్నటువంటి
అశ్లీలత ఉందేమో అన్న భావాన్ని అతిక్రమించి చమత్కారం ఎలా దాటేసి ఆ పద్యానికి సౌందర్యాన్ని ఆపాదించింది. మామూలుగా పెరిగింది, వచ్చారు భార్యాభర్త దంపతులు, వాళ్ళ శృంగార క్రీడ. శయ్య కుదార్పగా తురుముజారు, చెవిట్టుకొని లాగితే ఆ సిగ్గుతో కదిలేటప్పటికీ కొప్పు విడిపోయింది. ఇక నేను మిగతా వాటికి నేనేం చెప్పను. చెయ్య కుదార్పగా తురుముజారే, అదంతట చక్కదిద్దబోన్ పయ్యద జారే, అయ్యదిరిపాటున గ్రక్కున ఉలిక్కి పడితే వయ్యదిరిపాటున గ్రక్కున నీవిజారే, రాజు అవ్వెడ అయ్యెడ అవి విలాసిని ఒయారము చూచి కవుంగలించే అవకాశం వచ్చింది. ఆ విషయం లేదు. ఇంతవరకు ఏమిట్రా ఇది, ఇంత పచ్చిగా చెబుతున్నాడు శృంగారి, ఇలా చెప్పే అవసరం ఉందా, అసలు ఎందుకు మన వాళ్ళకి పని లేదా ఇలా చెప్పడం అంటారు. కానీ చివరి పాదం చూడండి, చెయ్య కుదార్పగా తురుముజారే తనంతట చక్కదిద్దబోన్ పయ్యదదారే, ఆ ఎదిరిపాటున గ్రక్కున నీవిజారే, రాజయ్యడ అవు విలాసిని ఒయారము చూచి కవుంగలించే అవు, ఎయ్యడ మేల చూతురు గ్రహింపరు జాడలు జారుపాటులన్. ఈ ఎయ్యడ మేల చూతురు గ్రహింపరు జాడలు జారుపాటన్నటువంటి అర్థాంతర న్యాసము పైన ఏదైతే అశ్లీలత అనిపించి అరే కొంచెం అసభ్యంగా ఉందే, మోతాదు ఎక్కువైపోయిందేమో అనిపించేటువంటి దాన్ని దాటేసి ఆ పద్యాన్ని అజరామరం చేసి నిలబెట్టి, ఎవరేం చెప్పినా కూడా ఎక్కడైనా పొరపాటు వస్తే అయ్యా పద్యంలో ఏదో ఒక పదమో అక్షరమో ఛందస్సు అంటే ఎయ్యడ వేల చూతురు గ్రహింపరు జానలు, గుణాన్ని చూస్తారు కానీ దోషాలు తక్కువ చేస్తారు కదయ్యా. కవికి ఆ గుణము అనేటువంటిది లోపల ఉంటుంది. మరి అద్భుతం శాంతరసం కూడా పర్వాలేదు, అక్కడ కూడా ఉంటుంది. కానీ వీర రౌద్ర కరుణ భయానక బీభత్స రసాశ్రయంలో చమత్కారం అంటే అక్కడ కవిత్వపరమై ఉంటుంది. శృంగార హాస్యరసాల్లో వస్తువర్ణనలలో సమ్మిళితమై చమత్కారం కలిసిపోతుంది, సహజ సౌందర్యంతో కలిసిపోతుంది దాంతో. కానీ కరుణ భయానకాది రసాల్లో చమత్కారం లేదనంటామా, ఉంటుంది. అయితే అది ఏమిటి, ఇలాంటి చమత్కారం కాదు. అక్కడ అది అలంకారం, భాషా ప్రౌఢిమ, ఉక్తి వైభవం, అతిశయోక్తి, వర్ణనా వైశారథ్యం. చమత్కారము శబ్దాన్ని ఆశ్రయించుకుని అర్థాన్ని ఆశ్రయించి ఎన్ని విధాలుగా అలాగా వీటిని ఆశ్రయించుకుని విస్మయం కలిగిస్తుంది. అంటే చమత్కారానికి ఉన్న లక్షణాల్లో ఒకటి విస్మయ అన్నారుగా, అది అలా విస్మయాన్ని కలిగిస్తుంది. కానీ చిత్త రసానం రూపంగా ఆ మనోల్లసనమైనటువంటి చిత్తోల్లాసన రూపమైనది ఆనందహేతు. ఈ రసానందానికి శృంగారహాస్యాల్లో ప్రవర్తించినట్టుగా ఉండదు. ఇది కూడా చేశారు. సుబ్బన్న శతవధాని గారిని ఒక అవధానంలో అడిగారు, ఆశూకు చెప్పిన పద్యం చూడండి, ప్రబంధపద సుందరమైనటువంటి మధురమైన పద్యం. శృంగారము వీరము, బీభత్సం, బీభత్సము శృంగారము రెండు రసాలు కలిసి ఉండాలి. రెండింటినీ కలిపినటువంటి పద్యం చెప్పాలన్నారు. పద్యం వచ్చిందండి. ఎగిరెడు క్రొమ్మెదళ్ళును అసృగ్ఝరులున్ పువ్వులై రసమ్ములై బీభత్సం. కొమ్మెదళ్ళు అసృగ్జరులు బీభత్సం, పువ్వులై రసమ్ములై శృంగారహేతువులై కొద్ది పువ్వులు మిగిలిన సంసారం. ఎగరెడు కొమ్మెదళ్ళును అసృగ్ఝరులున్ పువ్వులై రసమ్ములై నిగనిగలాడు దంతతతి నిగ్గులు స్రగ్గని నవ్వులై తను స్థగిత గుణస్ఖలన్మణి వితానము దోతిళులై చెదిరి పడిపోయినటువంటి రణవిహారంలో చెదిరి పడిపోయినటువంటి మతి సముదాయములన్నీ కూడా దోసిళ్లతో వెత్తినటువంటి లాగా ఉండి రణస్థలిని మగసిరి కాంతగా విజయమంగళ దేవత పొందే నాయకున్. అంటే విజయమంగళ దేవత విజయశ్రీ వరించింది, కానీ అక్కడ బీభత్సం ఉంది. విజయశ్రీ వరించింది కాబట్టి శృంగారం ఉండాలి, రణరంగములో బీభత్సం ఉండాలి. కవి ప్రతిభకు ఇవి నికషోపలం లాంటి విశేషాలు, ఇటువంటి వర్ధన వస్తువులు. ఇది ఒక అలంకార వైభవ శోభితమైన చమత్కారం, అలంకారిక నిసర్గ మనోహరమైనటువంటి చమత్కారం లాంటిది కాదు. ఇందాక మనం చూసాం దీపచికా బాబు కాళిదాసు గారికి ఆ బిరుదు ఇచ్చింది, దీపచికా కాళిదాసు అనేటువంటి బిరుదు ఇచ్చేసింది మన ఇందుమతి స్వయంవరంలో ఇందాక చూసుకున్నటువంటిది. కాబట్టి నిసర్గ మనోహరమై సహజంగా గిలిగింతల పులకరింతలు కలిగించేటువంటి చమత్కారము చిత్త విస్తార రూపము అన్న అనుభూతి. ఏదో బాధగాలో నస్తున్న వాడిని ఆహా ఎంత బాగా 6 రాగాలను కలగలిపి గమకాలతో అని చెప్పంటే చమత్కారం, అది ఎగతాళి అవుతుంది, పరిహాసం. కానీ ఆ పద్యాలలో ఇటువంటి చమత్కారం లేకుండా వేరే ఉండవచ్చు, కానీ అందులో కూడా హాస్య స్ఫురణ,
హాస్యస్ఫోరకమైనటువంటి చమత్కార విశ్లేషణం చేసేటువంటి పాఠక విమర్శలు ఉండవచ్చు. పరిహాసశీలుడైనటువంటి పాఠక విమర్శకుడు కొంటెతనం చేసే వ్యాఖ్యానంలో ఆ పరిహాసపూరితమైనటువంటి చమత్కార వైభవం వ్యాఖ్యాన విశేషం, పద్యంలో ఉండే చమత్కారం కాదు. ఎలాగా అనల్పకల్పనా చాతురీధురీణుడైన కవి నిర్మిత కావ్యాంతర్గత సన్నివేశ సందర్భోచిత వర్ణనల్లో లేనటువంటి చమత్కారాన్ని ఒక హాస్యాన్ కోసం, కేవలం వినోదంగా ఉండటం కోసం సభలో మాట్లాడుకునేటప్పుడు చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయలవారి కాలంలో వికసించిన ప్రబంధ వాంగ్మయంలో 3 రసపారిజాత, మనుచరిత్ర, పారిజాతాభరణం, వసుచరిత్ర. వీటిలో నాయికలు 3: వరూధిని, గంధర్వకాంత, ప్రౌఢ, రహిబుట్ట జంత్రగాత్రములు రాల్గరగించు విమల గాంధర్వ విద్య నేర్చి ననవిల్తు శాస్త్రంబు మినుకులు ఆవర్తించు పని వెన్నతోడబెట్టిన ప్రౌఢ గంధర్వకాంత. పైగా ఆమెకు అతిశయం గర్వం. వారి సంయోగం కలవాలంటే అయవేధ రాయసూయములని పేర్వడ్డ తవనతంత్రములు ఉంకువలుగా పెట్టగలిగిన వాడే వారి సామీప్యానికి వెళ్ళగలడు. అలాంటి ఆమె సాధారణ బ్రాహ్మణుణ్ణి ప్రవరుణ్ణి చూచి వరించింది. నేను ఇంత గొప్పదాన్ని కదా, వీడు నేను ఊరికే కనులు కలిపిదేశాలు కరిగి నా పాదాక్రాంతుడవుతాడు అనుకున్నది. కానీ ప్రవరుడు చలించలేదు. తుచ్చ సుఖములు మీసాలపై తేనియల్లని తిరస్కరించాడు. ప్రాధేయపడింది, హెచ్చరించింది, ప్రలోభాలు చూపింది, బతిమాలింది. కానీ దిమ్మెర రోయి చివరికి నిరాశతో అతను తోచివేస్తే అప్పుడు అవమానం, ఆక్రోశంతో ఆమె ఏడ్చింది. అక్కడ ఏం చేస్తుంది? ఇక ఏడిపే వచ్చేది. ఇక 2వ నాయకు ఉంది, పారిజాతాభరణం, సత్యభామ గారు. 16,000 కోమలులందరిలోన గోపాలమూర్తికి ప్రేమ నిధానమై తత్రాజిత్తుకూరు కూతురు, ఆభిజాత్య గౌరవం, అభిమానాతిశయం, సుక్షత్రియ కన్య. అట్లాంటిది హఠాత్తుగా నారదుడిచ్చిన పారిజాత కుసుమం తనకియకుండా తవతి రుక్మిణికి ఇచ్చాడు. ఎంత అభిమానం, ఎంత దెబ్బతింటుంది. కోపగృహం చేరింది. నవనీత చోరుడు వచ్చాడు, చూశాడు, కదిలించాడు. కళ్ళు కలప ఏమీ లాభం లేదు. పౌరుషం రోషం పెళ్ళుముఖమై ఏమవుతుంది? పరిణామం అదే అయింది. ఇక 3వది భట్టుమూర్తి గారి వసుచరిత్ర. దాని నాయిక గిరిక. చుక్తిమతి నది అల్లారు ముద్దుగా పెంచుకున్న ముగ్ధ. ఇక్కడ నాయిక ముగ్ధ గిరిక. వరూధిని ప్రౌఢ, సత్యభామ మధ్య. తను వలచిన వలరాజు, కానీ ప్రియా సమాగమ సౌఖ్యం కరవరలేదు. వెతుకుతోంది, సందర్భం రాలేదు. ఇంకా పెచ్చి పెరిగిన విరహృతంతో నిస్సహాయత. ఎంత నిగ్రహించుకుందామన్నా వీలు లేకుండా శరీరాన్ని వేధిస్తున్న విరహాగ్నికి ఆజ్యం పోసే ప్రకృతి, చంద్రుడు, వెన్నెల. ఇలా వికలమనస్కలైనటువంటి 3 నాయికలకు 3 భిన్నమైన కారణాలు ఉన్నా కూడా పరిణామంలో రోదనమే శరణ్యమైంది. వీరు 3 కూడా ఆ పౌరుషం, రోషం, దుఃఖం, బాధ అవన్నీ కూడా ఎలాగైనా 6 రోగంలో ఆది తాళంలో ఆలాపనలు మొదలయ్యాయి. ఎలా? వరూధిని అన్నది కదా, పాటున కింతులోర్తురై. ఆంధ్ర కవితా పితామహులు అల్లతాని పెద్దన గారు అంటారు, పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవుదోపై చోట భవన్న కాంకురము సోకి కనుంగును మంచు చూపి ఆ పాటల గంది వేదన నెపంబిడి ఏడ్చ కలస్వరంబుతో మీటున విచ్చు గబ్బిచను మిట్టల నక్షుడు చిందువందగన్. ఆమె అలా ఏడ్చింది. పద్య తాత్పర్య వివరణలోకి వెళ్ళకండి, మనం ఊరికే చూసి ఏం చేసింది, ఎలా నడిచింది, పద్య గమనాన్ని మాత్రం గమనిద్దాం. సత్యభామ గారు కృష్ణుడు వచ్చి పట్టుకుంటేనే ఈసు, ఆమెకు సవతి కదా, సవతికి ఇచ్చాడనేటువంటి ఈర్ష్య. ఈసున బుట్టి దెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలి ఏడ్చే ప్రాణవిభు కట్టెదుటను లలితాంగు. ఇలాగా పంకజశ్రీ సకమైన మోముపై చేల చరంగిడి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వని. మా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఏది చెప్పినా కూడా అలా చేయిస్తారు. పైన తలస్వరంబుతో ఆమె గంధర్వకాంత కదా, ఆమె దర్శనమే ఆమె వీణ మీటుతూ కనపడింది ఆమె. కాబట్టి ఆమె కలస్వరంబుతో మీటిన విచ్చు అని చెప్పిన మీటు శబ్దం అక్కడ వాడారు. ఇక్కడ ఈమె బాలపల్లవగ్రాస కషాయ ముగ్గు. గిరిక ముగ్ధ కదా, తెలియదు. ఏమన్నా చెప్తే ఇంకేం అనలేకుండా వెంటనే
ఆపుకోలేకుండా, సందర్భాలు లేకుండా, నిగ్రహం లేకుండా ఉంటుంది. ఆమె ఏమిటి, చంద్రుడు ఇలా పైకి వచ్చేటప్పటికి ఆ జాబిల్లి వెలుంగు వెల్లికలో డాయం లేక రాకానిశారాజస్త్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి ఎల్గెత్తి భోరు అని ఆ రాజీవానన ఏడ్చె కిన్నర వధూరాజత్కరాంభోజ కాంభోజీ మేళ విపంచికార వసుధాపూరంబు తోరంబుగాన్ అని సంగీత రహస్య కళారహస్య నిధి కదా. మూడు అద్భుతమైన పద్యాలు మనకి అందరికీ తెలిసినవి, ప్రసిద్ధంగా ఉన్నవి, అందుకనే ఎక్కువ వ్యాఖ్యానం అక్కర్లేదు. కరుణరసార్ద్రభరితమైన ఈ పద్యాల్లో చమత్కారం ఎక్కడుంది, కరుణ ఉంది, వారి యొక్క బాధ కనబడుతుంది. దీన్ని మనం ఆ పద్యం కూర్చిన తీరు, చెప్పినది, వీటిని గురించి మనం ఈ సౌందర్యాన్ని, అలంకార సౌందర్యాన్ని అనొచ్చు. కానీ మనం అనుకున్నటువంటి చిత్త విస్తార రూప ఆనందహేతు అనేటువంటి దాన్ని సమన్వయం చేసుకోవడం ఎట్లా, దీంట్లో హాస్యం ఎట్లా వస్తుంది? మళ్ళీ పైన అనుకున్నాం గా శృంగార హాస్యం అని అనుకొని మనం ఎలా ప్రారంభించాం, అలాంటి వాటిల్లో కూడా ఎవడైనా కొంటెగా చేసేటువంటి హాస్యాన్ని సృష్టించొచ్చని. ఏమైంది అది? ఒకనాడు భువన విజయ సభల్లో సాహితీ సమరాంగణ ఆయనే కృష్ణరాయల వారే అడిగారు, మనందరూ ఉన్నారు పెద్దవాళ్ళు, అష్టదిగ్గజాలంతా ఉంటే మన ముగ్గురు ఉన్నారు కదా, మను చరిత్ర, పారిజాతాభరణం, వస్తు చరిత్ర, ఏమయ్యా తెనాలివాడు రామకృష్ణుడు, ఈ ముగ్గురు నాయికలు ఉన్నారు కదా, ఒక్కొక్కడిది ఒక్క ప్రవృత్తి ఒకటొకటి మనం చూశాం కదా, పైన ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ముగ్గురు నాయకుల స్వభావాన్ని, ప్రవృత్తిని ఈ ముగ్గురు కవులు ఎలా ఆవిష్కరించారు, వారి యొక్క మానసిక స్థితి, స్థైర్యము, ధైర్యము, ఈ శృంగార రసావస్థల్లో ఎన్నో చెప్పారని. సంచారి భావాలు, ఇవన్నీ 32 భావాల్లో ఏదో చెప్పి అన్ని కంఠము, గద్గదికము, ఈ వరుస ఏవేవో ఉన్నాయి. ఈ అవస్థలన్నీ అక్కడ వచ్చాయి కదా, వాళ్ళు ఎలా చెప్పారు, వారి తారతమ్య స్థితి ఏమైనా చెప్తావా నువ్వు అంటే, మన రామలింగుడు ఏం చెప్పాడు, 3 ముక్కల్లో చెప్పాలి. ఎక్కడ మన ఉపన్యాసం లాగా 60 నిమిషాలంటే కాదు, 60 నిమిషాల్లో మనకి ఇంకా ఇప్పుడు మిగిలింది 15 నిమిషాలేమో, అంతేనండి? అంతేనండి, అంతేనండి, 16 నిమిషాలు. 16 నిమిషాలు చూసారు ఎట్లా అయిపోయిందో. 16 నిమిషాల్లో ఎలా ముగించగలం మరి? అందుకే రాయలవారు ముందే చెప్పారు, నువ్వు ఎక్కువగా అధిక ప్రసంగం చేయకుండా 3 ముక్కల్లో చెప్పు అన్నారు. అంటే ఆ 3 ముక్కలే ఇప్పుడే చెప్తాను చూడండి వెంటనే. ఏముంది మరి, ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని వారి అల్లిక జిగిబిగి అన్నారు కదా, వారి నాయిక ప్రౌఢ వరూధిని గుంబనగా అల్లిబిల్లిగా ఏడ్చింది. మన ముక్కుతిమ్మన గారు ఉన్నారుగా, ఆయన మాటలన్నీ చాలా మృదువుగా ఉంటాయి. సత్యభామ రాజకుమారి ముట్టుకు శిరీష కుసుమ పేచల కోసవాంగి కదా, కాబట్టి ఆమె బాల పల్లవ గ్రాస కషాయ కలకంఠంతో సన్నాయి నొక్కులతో ముద్దుగా ఏడ్చింది. ఇక మన భట్టుమూర్తి గారు సంగీత కళారాశిగా ఎల్గెత్తి బావురుమని ఏడ్చింది. ముగ్గురు 3 ఏడుపులు, అల్లిబిల్లి ఏడుపు, ముద్దు ఏడుపు, బావురు, ముగ్గురిని 3 ఏడుపులు మనకు చూపించారయ్యా అన్నాడు. ఇది రామకృష్ణుడి వెటకారం అనిపిస్తుంది. ఇది కేవలం కొంటెతనంతో కూడిన పరిహాసమే కానీ, అంటే అందులో ఒక హాస్యస్ఫూర్తి, అంటే భాష సాహిత్యం మనకి ఏమిస్తుందంటే ఆ రసానందాన్ని అలా ఆవిష్కరించుకోవడంలో కూడా ఒక చమక్ ఉంది. ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానిలో ఉన్న చమక్, అది కూడా ఒక వింత చమత్కారం. ఇది విమర్శలో ఉన్నటువంటిది. తారస్థాయి దాటిపోయిన విరహోత్కర్ష, హృదయగత వేదన, కరుణరస ప్లావితమైన నాయికల దీనావస్థ, ఇవన్నీ కూడా మన వికటకవి విశ్లేషణలో అవి రసాభాసమై పరిహాసభాజనంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఇది కేవలం హాస్యం కోసం. అలా కాకుండా ఇవన్నీ ఇలాంటి విపరీతం కానీ హాస్యం కానీ వదిలేసి ఉన్నది ఉన్నట్లుగా తీసుకుని భావిస్తే ఆ చమత్కారము రసజ్ఞ హృదయంలో పన్నీటి జిల్లు చిలకరించినట్టుంటుంది. దీన్ని మనం కొంచెం ఉదాహరించుకోవాలంటే మళ్ళీ కవికుల గురువు గారి దగ్గరికే వెళ్ళాలి. ఇంతకుముందు రఘువంశంలో చూశాము. ఇప్పుడు కుమార సంభవంలో మొదటి సర్గలోనే అంటారు, పార్వతీదేవి హిమవంతులు మేనక ముద్దుల పుత్రిక ఆమెకు యవ్వనం అంకురించింది. యవ్వనము ప్రారంభిస్తే ఉదయద్యౌవనా ముగ్ధ లజ్జా విజితమన్మథ అని చెప్పని ప్రతాపరుద్రీయంలో ముగ్ధకు నిర్వచనం ఇస్తారు స్వామి. అప్పుడప్పుడు ఆమెకు తెలియదు, ఆ ముగ్ధలో కూడా జ్ఞాత యవ్వన, అజ్ఞాత యవ్వన, ఇన్ని అవస్థలు ఉంటాయి. శరీరంలో వచ్చే మార్పులు కానీ అవి కానీ ఆ పరిణామాలు క్రమంగా వికసించేది. కాళిదాసు గారు చెబుతారని మనకు ప్రబంధ కవుల్లో కొంచెం వెగటు ఎందుకు పుడుతుందంటే, స్త్రీ సౌందర్యం, నాయికా సౌందర్యం అంటే వీళ్ళకి పర్వతాలు గుర్తుకొస్తాయి, ఇసుక తిన్నెలు గుర్తుకొస్తాయి, చెప్పనక్కర్లేదు. ఇంకా మేఘాలు,
వీటిని దేంతో పోలుస్తారు నేను చెప్పనక్కర్లా, మీ అందరూ రసజ్ఞులు కాబట్టి తెలుసు. అది మనకు కొంచెం వెగటు కొడుతుంది, ఏమిట్రా ఇలా ఉందని. కానీ విజ్ఞుడైన కవి అలా చెయ్యడం, వ్యక్తం చెయ్యడు. కాళిదాస్ గారు అంటారు, ఎలా ఆమెకు యవ్వనం వచ్చింది. ఉన్మీలితం తూలికయేవ చిత్రం సూర్యాంశుభిర్భిన్న వివారవిందం బభూవ తస్యాశ్చతురస్రశోభి వపుర్విభక్తం నవయౌవనేన. నవయౌవనేన అనే అది నవయౌవనేన అనే పదం మహానుభావుడు ఆయనకు మాత్రకే దక్షయజ్ఞంలో దేహం చాలించిన సతీదేవి హిమవంతుడికి మీనాదేవికి పుత్రిక పార్వతీదేవిగా జన్మించి యుక్త వయస్కురాలైంది. ఆమె శరీర శోభ ఎలా ఉంది? ఒక చిత్రకారుడు ఒక చిత్రం గీయాలంటే కుంచె తీసుకుంటాడు, అక్కడొక రేఖ ఇక్కడొక రేఖ, ఏది ఇస్తున్నాడో మనకు చిత్రం పూర్తయ్యేంత వరకు ఆ ఆకార స్వరూపం తెలియదు. అలా గీస్తూ వెళ్తాడు. ఆ చిత్రకారుడి కుంచెతో ఉన్మీలితం తూలికయేవ చిత్రం, ఆ తూలికతో అలా గీస్తున్న రేఖల్లాగా సూర్యోదయం అలా వస్తుంటే కొద్దిగా మొగ్గదొడిగి ఉన్నటువంటి కమలాలు కొద్దిగా వికసించి ఆ సూర్యకాంతి మళ్ళీ వస్తే మరికొంతగా 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 అలా రేకులు ఇచ్చి సంపూర్ణ సకల సౌందర్య భాసమాన ప్రకాశముతో కమలం ఎలా వికసిస్తుందో అలాగ చిత్రకారుని కుంచెతో క్రమ విధానంలో చిత్రింపబడిన చిత్తరువులాగా సూర్యోదయంతో క్రమంగా ఒక క్రమరేకులు విప్పి వికసించే పద్మంలాగా నవయౌవనావిర్భావం చేత స్పష్టమై సమస్సమ విభక్తాంగ అవయవ శోభతో పార్వతీదేవి సౌందర్యం ఉందట. ఎంత మనోహరంగా ఉందండి, ఎంత పవిత్రంగా ఉంది, ఎంత మనోజ్ఞంగా ఉంది. అసలు ఇక్కడ అంగాంగవర్ణ స్పర్శనే లేదు, అవయవ స్పర్శనే లేదు. కాళిదాస్ గారు చేశాడు, ఆయన చేశారు చేయవలసిన చోట్ల. కానీ ఇలాంటి వర్ణన మనకు చూసినప్పుడు కాళిదాస్ శకుంతలను ఏమంటారు? అనాఘ్రాతం పుష్పం కితలయ మరూనం కరరుహై. ఆ అనాఘ్రాతం పుష్పం ఆ మహానుభావుడు అందించిన పదం మనకు. ఇంత గొప్పగా దాన్ని చేస్తే ఉన్మీకం తూలిక ఏవ చిత్రం అని అన్నట్లు భావనా నేత్రంతో, భావనా ప్రియ కదా మనది, ఈ భావనా నేత్రంతో దర్శింపగలిగితే ఆ కవితా సౌందర్యం ఎంత చమత్కారం. ఇది చిత్త విస్తార రూప ఆనందహేతు. సౌందర్యం అంటే ఏమిటి? ముని భరతమహర్షి గారు, భరతముని గారు నాట్యశాస్త్రంలో అంటారు, సౌందర్యం అంటే ముక్కు చంపకంలాగా కళ్ళిలాగా ఇలాగ ఏమి ఉపమానాలు చెప్పలేదు ఆయన, చాలా గొప్పగా చెప్పారు. అంగ ప్రత్యంగకానాం సన్నివేశ యథోచితం. శరీరంలో అంగము ప్రధానం. అంగం అంటే మనకు చేతులు అతికించినవే, కాళ్ళు అతికించినవే, తల అతికించినవే, మధ్యలో ఉన్న మొండెము మాత్రము అంగము. ఇవి ప్రత్యంగములు దానికి అతికించినవి, దానికి అతికించినటువంటి చేతులు కాళ్ళు తర్వాత పైన ఉన్నటువంటి ముఖము, ఇవి అతికింది, ఒక ఆకారం ఏర్పడింది. ఈ అంగ ప్రత్యంగముల యొక్క సన్నివేశము కూడిక యథోచితం, వెల్ ప్రపోర్షనేట్, దేనికి ఎంతగా సరిపోతుంది. 6 అడుగుల వ్యక్తికి అయితే ఎంతగా శరీరం ఉండాలి, 3 అడుగులు అయితే ఎంత ఉండాలి, వెల్ ప్రపోర్షనేట్. అంగ ప్రత్యంగకానాం సన్నివేశ యథోచితం సుస్నిగ్ధ సంధిబంధ స్యాత్ తత్ సౌందర్యమితీర్యతే అని దాన్ని సౌందర్యం అంటారు. అలాంటిదే ఆ సౌందర్యమే చమత్కారం. ఇక్కడ ఎలా అయితే చెప్పారో అలాంటి కనీ కనపడని రేఖ. ఈ చమత్కారం ఒక మెరుపు తడుక్కుమంటుంది. అది విన్నంతనే రసజ్ఞుడైన పాఠకునికి హృదయాకాశంలో నుంచి తడుక్కుమనే తారాకాంతి ప్రసారాలు. ఆ సహృదయత రసజ్ఞత లేకపోతే సాహిత్యానందం ఎక్కడ? రసజ్ఞత లేకపోతే ఎట్లా? చమత్కారం, ఈ సౌందర్యాన్ని ఆస్వాదించి ఆనందించాలంటే కావలసినటువంటి ప్రప్రథమమైనటువంటి యోగ్యత ఏమిటి అంటే సాహితీ రసికత, సాహిత్య రసికత ఉండాలి. ఈస్థెటిక్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్, ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అది లేకపోతే వాడికి నీరసం. ఏమంటాడు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఆ గోపకన్య అంటోంది, కృష్ణుడు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. కృష్ణుడికి ఏం పని? ఉడికించటమేగా పని. ఆమె అక్కడ వంట చేస్తుందా, సమయం అయింది కదా, నీకోసం నేను అది పెట్టాలి ఇవి పెట్టాలి, నీకు విజ్ఞాపన చేసుకోవాలిగా అని. అప్పుడు ఏం మన గ్యాస్ స్టవ్లు ఇవన్నీ కుక్కర్లు లేవుగా, ఆ కర్రల పొయ్యితో చేసి ఆ ఎండిపించిన కర్రలే బాగా ఉన్నాయి, వంట బాగా అవుతుంది. కానీ ఈ మహానుభావుడు మురళి వాయించడం మొదలుపెట్టాడు. అంటే ఆమె అంటోంది, మురహర
రంధన సమయే మాకురు మురళీరవం మధురం. మురహర, ఓ మురాసురుడు, ఓ మురారి కృష్ణ, నువ్వు మురళీగానలోలుడివయ్యా. నేను ఇక్కడ పనిలో ఉన్నాను, వంట పనిలో వంట చేస్తూ ఉన్నాను, పొయ్యి వెలిగించాను, కర్రలు పెడుతున్నాను, అవి వెలిగితే పాత్ర పెట్టి నేను వంట చేయాలయ్యా. రంధన సమయే, వంట తయారు చేసేటువంటి సమయంలో మధురం మురళీరవం మాకురు, నీ వేణుగానాన్ని కాస్త ఆపి మౌనంగా ఉండవయ్యా. నీరసమేధో రసుతాం, ఏమవుతోంది నువ్వు ఊనవాస్తే అంటే, నీ మురళీగాన మాధుర్యం ఎంత గొప్పదంటే, రసతాం నీరసమేధాని, ఈ దానిలో ఉన్న మాధుర్యానికి ఈ ఎండినటువంటి కట్టెలున్నాయి చూసావా, అవి కూడా పచ్చివైపోయి చిగిరిస్తున్నాయట. అంటే ఎండి మ్రోడు వారిన వాటిని కూడా చిగరింపజేసేటువంటి శక్తి గానానికి ఉన్నది కదా. మరి ఆ మురళీరస గానలోలుడు అతని యొక్క వేణునాదంలో ఉన్న మాధుర్యాన్ని తీసుకుంటే ఇంక వీళ్ళందరిది ఏముంటుంది. కాబట్టి ఎలా నన్ను పెట్టకయ్యా కృష్ణ. నీరసమేధో రహితాం కృశానురప్యేతి కృశతనుతాం, కృశానురప్యేతి కృశతను. ఆ ప్రదాలు చూడండి. కృశానుడు అంటే అగ్ని, అందరినీ కాల్చి దహించి 6 అడుగుల శరీరాన్ని అరంగుళంలోకి బూడిద చేసేస్తాడుగా. అటువంటి వాడు కృశానుడు కృశతను అయిపోతున్నాడు. ఆ మండుతున్నటువంటి ఆ మంట కాస్త నీ వేణుగానంతో పరవశించి మైమరచిపోయి ఆర్ద్రత చెందినటువంటి ఎండిపోయిన కట్టెలు చిగురించటం చేత ఆ మంట కూడా చల్లారుతోంది. నన్ను ఇబ్బంది పెట్టకురా నాయన. ఎంత భావం అండి. నేను వంట చేసేటప్పుడు నీ మురళిపై మధురమైన రాగాల రవళిని పలకించకయ్యా. ఎందుకంటావా, విశ్వమోహనమైన నీ మురళీశ్వరాలకు పొయ్యిలో ఎండిన ఈ కట్టె పుల్లలు కూడా పచ్చిగా మారి చిగురిస్తున్నాయ్యా. వంట తయారు కావడం లేదు ప్రభు. ఎంతగా ఉంటుందండి ఈ వేణుగానలోని మురళీరవ మాధుర్యం, ఈ మాధుర భావం, ఆ భక్తి తాత్పర్యాలు, అక్కడున్న సన్నివేశం. ఇంత రసవత్తమమైన భావ పరిమళ సురభిళమైన పద్యం వినిపిస్తే మనకు పక్కనే ఉంటాడు. ఇందాక అనుకున్నాంగా, సాహిత్య రసికత అంటే తెలియనటువంటి వాడు ఒకడు ఉంటాడని. వాడు ఏమంటాడు, ఏం పడుతున్నారా, పని పాట లేదు, వేణు నేర్చుకున్నాడు, మరి వాడు సాధన చేసుకోవాలా వద్దా? మరి ఆ వేణు ఇంట్లో కాకుండా ఇంకెక్కడేం చేస్తాడా? ఇంట్లో కాక ఇక్కడ చేసుకుంటాడు. మరి ఆ అమ్మాయి ఉంది, ఇంట్లో పని చేసుకోవాలి, వంట తన పని తను చేసుకుంటుంది, వీడి పని వీడు చేసుకుంటాడు, దానికి ఏం నష్టం? ఇక్కడెందుకు ధ్యాస? మళ్ళీ పైగా చెబుతాడు, ఎండిన పుల్లలు మండిస్తుంటే పచ్చి అవుతున్నాయా. ఏం విపరీతం ఇది! వీళ్ళిద్దరికి కాదు, అసలు ఈ శ్లోకం రాసిన వాడికి, చెప్తున్న వాడికి, ఇంతమందిని ఈ అంతర్జాల సమూహంలో జత చేసుకుని అందరికీ చెప్తున్న వాడికి కూడా బుద్ధి లేదేమో కానీ మనకు మాత్రం బుద్ధి లేదా? మనకు బుద్ధి పని చేయదా? పైగా ఇది విని అందరూ చప్పట్లు, దీనికి బాలే ఉంది భలే ఉంది అని. ఏమిటిది అని విసుక్కునే ఔరంగజేబులు ఎక్కడైనా కనబడితే, ఈ ఔరంగజేబు అంటే ఎవడు? జేబులు లేనివాడు ఔరంగజేబు. అంటే వాడికి ఎక్కడా ఏది పట్టుకున్నా ఉన్నా ఉండదు, రసస్పర్శనే లేదు, కేవలం జీవితం అంతే, భౌతికమే. ఈ అరసికులు వీళ్ళని చూస్తే ఇంతటి రసానందం కూడా జావకారి కాలువలో పారిపోతే ఏమనుకుంటాం? హర్షికానాం కవిత్వ నివేదనం మాలిక 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 అని కవిదాస్ గారు మొత్తి 3 సార్లు బాదుకున్నారుగా. మరి అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే, సాక్షర విపరీతాశ్చేత్ సాక్షసాయేవ కేవలం. సాక్షర, సాహిత్యము అనేటువంటిది అక్షరములతో కూడినది. స అక్షర, అక్షర సహితమైనటువంటిది సాహిత్యం. ఈ సాక్షర విపరీతశ్చే, తిరగబడితే ఏమవుతుంది? దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఆ రాసిక్యం లేకుండా ఏం చెబుతున్నాడని ముఖ్య విపరీత ధోరణిలోకి పోతే, అది తిరగబడితే సాక్షర రాక్షస అవుతుంది, రాక్షసమైపోతుంది. కానీ అదే ఆ సాహిత్య రసికత సరసత్వం ఉంటే, సరస విపరీతోపి, సరస అనేటువంటి వాడు విపరీతం, సరస అనేటువంటిది తిరగబడ్డ విపరీతమైన సరసత్వం నముంచతి. ఆ సరసత్వం సహజ గుణం కాబట్టి ఆ సహృదయ ధర్మం ఎక్కడికి పోదు. అందుకే సరస్వత్యాస్తత్వం కవి సహృదయాఖ్యం విజయతే అన్నారుగా. బాగుంది. మరి చమత్కారం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, ఎలా జనిస్తుంది అంటే, మనం దాన్ని అర్థం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. అర్థం చేసుకునే పద్ధతి ఏంటి అంటే, మన శాస్త్రకారులు ఎవడు ఏ అభిప్రాయం కావ్యంలో కానీ
మాటల్లో కానీ వ్యవహారంలో కానీ ఎక్కడ చెప్పినా కూడా దాన్ని మనం అర్థం చేసుకుని ఆ వక్త యొక్క వివక్ష ఏం చెప్పదలిచాడో కావ్యంలో కవి హృదయం కానీ మాట్లాడుతుంటే వక్త చెప్పినది అది ఎలా గ్రహిస్తామంటే 3 రకాలుగా గ్రహిస్తాం. దానికి ఆ శక్తి ఉంటుంది. ఆ ప్రయోగించినటువంటి పదాలకు ఆ శక్తి అభిధా లక్షణ వ్యంజన. సరే, అవేమిటో అది మళ్ళీ చూద్దాం. అయితే వీటన్నిటిని ముంచి ఒక వ్యంగ్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతీయమానం పునరన్యదేవ వస్త్వస్తు వాణీషు మహీకవీనాం. ఒక ఈ అలంకారము శోభ ఇవన్నీ ఎలా ఉన్నా కూడా కవిత్వంలో వీటన్నిటినీ దాటి ఒక అతిలోకోత్తరమైన సౌందర్యవతి ఎంతో గొప్పగా అన్ని ఆభరణాలతో సౌందర్యాలంకృత అయి ఉన్నప్పటికీ కూడా ఆమెలో ఆ తడుక్కుమనేటువంటి లావణ్యము అనేటువంటి ఆకర్షణం, ఆ లావణ్యం అనేది లేకపోతే ఆ సౌందర్యం అంతా ప్రకాశించేది. సౌందర్యం సౌందర్యంగానే ఉంటుంది. కానీ ఆ లావణ్యము అంటుందే అది చమత్కారం, అది వ్యంగ్యము, అది వ్యంజన అని గొప్పగా చెప్పారు ఆనందవర్ధన్ల వారు. ముక్తాఫలేషు ఛాయాయా తరళత్వం. ఒక ముత్యాల దానిలో తీసుకునిస్తే వెలుగు రేఖపడి ఎలా తడుక్కుమంటుందో అలాగా తడుక్కుమనాలి. ఒక పద్యంలో సౌందర్యం, ఒక కాంతి స్త్రీ సౌందర్యంలో ఎలా అయితే లావణ్యం తడుక్కుమంటుందో పద్యంలో అలాగే తడుక్కుమనాలి అని అంటారు. అంటే ఆ ప్రతిమానానికి ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పుకుందామండి. గాథా సప్తశతిలో అంటారు, రతార్ణవ సుధాకరంలో సర్వజ్ఞ సింగ భూపాలుడు ఉదహరించాడు. సప్తశతి అంటాం, ఇది 9వ శతకంలో దీన్ని చెప్పిన ఉదాహరణ ఉంది మన శాస్త్రం ఉదాహరణ. అక్కడ ప్రత్యక్షం అంతుకారక ఎది చుంబసి మమ ఇమౌ కథ కపోవలౌ తస్మాత్ మమ ప్రియసఖ్య విశేషక తస్మాత్ ఆర్ద్ర. ఒక నాయిక, ఆమె ప్రియుడు. ఈ మగవాళ్ళకి ఏముంటుంది, వీడు ఎప్పుడు ఒకటి కాదుగా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. ఆ నాయికకు సఖి ఉంది, ఆమె కూడా అందగత్తే. సఖి అంటే నాయికతో అయినటువంటిదే, సామాన్యమైన పని మనిషి అని కాదు. వీడేం చేస్తున్నాడు, ఇక్కడ వచ్చాడు, దాని మీద కన్ను ఇచ్చాడు. ఇది ఈమె గమనించింది, నాయిక గమనించి ఇతన్ని మందలిస్తోంది. ప్రత్యక్షమంతుకు, అరే నా సమూహంలోనే నా ప్రత్యక్షంలోనే నువ్వు అపరాధం చేస్తున్నావే ఒరే అపరాధి, నువ్వు ఎది చుంబసి మమ ఇమౌ కపూల, నువ్వు చెక్కిళ్లతో ఎంత చంద్రకాంతలేఖలేగా కోమలంగా ఉన్నాయే, నీ ముఖం ఎంత అందంగా ఉంది, కోమలంగా ఉంది, నునుపుగా ఉన్నాయని నా చెక్కిళ్లను ముద్దు పెట్టుకుంటుంటే మమ ఇమౌ హత కపోలవు తస్మాత్, అయితే దానివల్ల నువ్వు చేసిన ఈ చుంబన చర్య వల్ల మమ ప్రియ సఖ్యా విశేషక కస్మాదార్ద్ర, నా పక్కనే అక్కడ ఉన్న నా ప్రియసఖి ఉంది, దాని బుగ్గలు ఎందుకు ఎర్రబడుతున్నాయి, అవి ఎందుకు ఆర్ద్రమన్నాయి, నువ్వు నా బుగ్గలను ముద్దు పెట్టుకుంటుంటే దబాయిస్తుంది. ఎంత సరసమైనటువంటి హెచ్చరిక, చిన్నవే కాదా తప్పితే 2 లైన్లలో అనంత అర్థం ఉంటుంది. అని నా బుగ్గలు నిరర్థం, చంద్రబింబంలా ఉన్నా అంటూ నా చెక్కుటద్దాలను ముద్దాడితే ఆ నా సఖికి ఎందుకయ్యా పులకలు, ఆ సఖి చెక్కిళ్ళు ఎందుకు చమరిస్తున్నాయి, నా బుగ్గలు నిరర్థకమే కదా ఇక అంటే అక్కడ ఉన్నటువంటి ధ్వని ఏమిటి, ఆ వన్నెకాడు ముద్దాడింది ఆ నాయిక చెక్కిళ్ళనా, లేకపోతే అద్దంలాగా ఉన్నటువంటి నాయిక చెక్కిళ్లలో ప్రతిబింబిస్తున్నటువంటి నాయిక సఖి, ఆ సఖి యొక్క రూపం ఇక్కడ ప్రతిబింబిస్తుంది బుగ్గల్లో, ఆమెనా గొప్పగా ఉంటుంది. ఇది ధ్వని అన్నారు. ఇక చమత్కారం ఎన్ని విధాలు, అవి మనకి ఎక్కడ కనబడతాయి అంటే, చమత్కారం మనం మాట్లాడే లౌక్య వ్యవహారంలో ఉంటుంది, నిత్య వ్యవహార జీవితంలో మాట్లాడే మాటల్లో ఎంత చమత్కారం ఉంటుంది. అది ఆ చమత్కారాన్ని ఏమంటాం, అవి చమత్కార భాషణం అంటాం, అంటే వినోదం కోసం చలోక్తులు అంటాం. కావ్య సాహిత్యంలో ఉన్న చమత్కారం వేరు, చాటువులు అవి పెద్ద నిధి చమత్కారానికి. అలాగే కావ్యంలో, అవధానంలో, ఈ 4 ప్రక్రియల్లో మనకు చమత్కారం ఒక్కొక్క దానికి సంబంధించినట్లుగా ఆయా సాహిత్య ప్రక్రియ ధర్మాన్ని బట్టి తెలుస్తుంటుంది. ఒక్కసారి ఇన్ని విషయాలు అనుకున్నాం కాబట్టి లౌక్య వ్యవహారంలో అంటే చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు వారు రసికులు, ఆయన రాజమండ్రి దగ్గరే ఉంటారు. ఇక్కడ వీటి కూడా రాజమండ్రి వాళ్ళే ఉన్నారుగా. ఇక్కడ రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి కడియం వారి నివాస జ్ఞానం. వారు మండపేటకి వెళ్ళారు. మండపేట అప్పుడు కళా నిలయం, అక్కడ ఉన్నటువంటి నాట్య కళాకారులు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విదుషీమణులు. అక్కడికి వెళితే అక్కడ ఒక మణి, నాగమణి, ఆమె గానం ఉంది, అద్భుతంగా గానం చేసింది. వెళ్ళి ఆమె నాట్యం కూడా ఉంది, అభినయం కూడా ఉంది. చూసి
పెద్ద మహాపండితులు వచ్చారు, అందరికీ వచ్చి చేస్తే ఆమెను ప్రశంసించారు. ప్రశంసించి ఒక మాట అన్నాడు ఆయన చమత్కారంగా, కొంటెలలోన కొంటెం కావాలి అన్నారుగా ఆయన. ఆయన ఏమన్నా అంటే, మణి మామూలుగా ఉండే కంటే కడియంలో ఉంటే సార్థకత లభిస్తుందిగా అన్నారు. కడియము అంటే చేతికి వేసుకునే హస్తాభరణం. మణి అక్కడ పెట్టుకుంటే గాన అది ప్రత్యేకంగా చూపనక్కర్లేదు, అది ప్రకాశిస్తూనే ఉంటుంది. కడియం ఇక్కడే ఉంటుందిగా, లోపల దాగి ఉండదుగా హారంలాగా, కాబట్టి అక్కడే ఉంటుంది అని అంటే ఆమె జవాబు ఇచ్చింది. ఆయన అన్నది ఏమిటి, మణి కడియంలో ఉంటే ప్రకాశిత్. కడియం ఏమిటి, కడియం ఈయన నివాస గ్రామం, ఇక్కడ ఉండే బదులు ఆ గ్రామంలో ఉండకూడదు. చలం అది ఒక సరసోక్తి, చమత్కారం అదొకటే, అదే వాక్ చమత్కారం, చమత్కార వాటి. ఆమె ఏమనింది, విదుషీమణి కదా, తగినట్టుగానే ఉంది. ఆమె ఏమంటే మహాకవులు, విద్వండితులు, లోకజ్ఞులు, మీకు తెలియనిదేముంది, స్వచ్ఛమైన మణి అంటే కల్మషము లేనటువంటి మణి, అంటే తన గురించి తాను చెప్పుకున్నది. కల్మషమైనటువంటి మణి కడియంలో ఉంటే ఏమిటి, పేటలో ఉంటే ఏమిటండి. పేట మండపేట, పేట అంటే హారం, నవరత్న హారం ఉంటాం కదండి, పేట ముప్పేట హారం అని. ఆ పేటలో అంటే ఎప్పుడు కూడా ఆ శీలవతి అయినటువంటిది అట్లా ప్రకాశానికి బయటికి రాదు మీరు అన్నట్లు అని ఆయనకు చెప్పాడు. ఇది చతురవచో విలాసమైనటువంటి చమత్కారం. ఇక చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ మనకు అన్నీ చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో ఉదాహరించుకోవచ్చు. ఇది మొదటి భాగం అనుకుందాం పోని. సాహిత్య ప్రసంగంలో, చమత్కారంలో ఈనాడు మనం అనుకున్నటువంటిది కొంచెం ఒక ప్రసంగానికి ప్రారంభంగా మొదటి భాగం అనుకుని ఒక తర్వాత మీదుగా కోల్సినటువంటివి అనుకుందాం. చివరిగా ఒక్క విషయం మాత్రం అనుకోవాలి. అధపశ్యసి కిం వృద్ధే మృగ్యతే వస్తు కంచన. కిం ఒక ఆవిడ, ముసలావిడ, నేలకు వంగిపోయి సమాంతరంగా వెళ్ళి కర్ర పట్టుకుని నేలకు అక్కడ ఉండి చూస్తోంది. ఆ దారినే వెళుతున్నాడు ఒకడు యువకుడు. చూసి ఏమిట్రా ఈ ముసలావిడ, ఏమిటి ఊరికి ఇంట్లో పడుకుని కృష్ణారామ అనుకోకుండా ఈ మసక వెలుతుల్లో ఆ వంగిపోయి ఏమిటి వెతుకుతున్నది అని పోయి అడిగాడు. అధహ పశ్చసి కిం వృద్ధి, ఆ కింద నేలవైపు అంతగా వంగిపోయి చూస్తున్నావు ముసలిదానా, ఏమిటి వెతుకుతున్నావు. ఆమె జవాబిచ్చింది, యువకుడు కదా, మృగ్యతే వస్తువు, నీకేం లేకపోవయ్యా, ఏదో ఒక వస్తువు వెతుక్కుంటున్నాను నేను అన్నాడు. అంటే ఓ నువ్వు పెద్దదానివి కదా, నేను సహాయం చేద్దామనే ఉద్దేశంలో అడుగుతున్నాను అని వీడు కుతూహలంతో, కిం తద్వస్తు వినమ్రాంగి, ఇంతగా వంగిపోయావే, ఏమిటి ఆ వస్తువు అన్నాడు. ఆమె అన్నది, నష్టం తారుణ్య మౌక్తికం. ఏమి లేదురా బాబు, నా తారుణ్యం, యవ్వనము, వయసు అనేటువంటి మౌక్తిక ముత్యం రాలిపోయింది నాయన. వయసు అయిపోయిందిగా, తగ్గిపోయింది, అందుకని నీలాగా నిటారుగా నడిచలేను, నేను వంగే నడుస్తాను కానీ అది నడుస్తున్నాను. వయసు తీరిపోయినాక ఎక్కడుంటుంది. ఎంత గొప్పగా ఉందండి. అధపశ్యతి కిం వృద్ధే మృగ్యతే వస్తు కంచన కిం తద్వస్తు వినమ్రంగి నష్టం తారుణ్యమౌక్తికం. కాబట్టి నష్టం తారుణ్యమౌక్తికం అన్న స్థితికి మనం రాకముందే, ఈ అవస్థకు రాకముందే సాహిత్యంలో మన అందాలను గురించి, ఇలాంటి సౌందర్యాలను గురించి వారానికి ఒకటిగా అనుకుంటున్నా అంటే ఎంత గొప్పగా ఉంటుంది. అది అనుకుంటూ ఉందాం, చర్చించుకుంటూ ఉందాం, మన మాతృభాషను రక్షించుకుందాం. వేలూరి శివరామశాస్త్రి గారి హెచ్చరిక గుర్తుకు చేసుకుందాం. తెలివికి సంస్కృతమును, మరి కలిమికి ఆంగ్లేయము. ఆంగ్లేయం కావాలి ప్రపంచ భాష. తెలివికి సంస్కృతమును, మరి కలిమికి ఆంగ్లేయము. ఇక తురకమ్మో, అది కూడా అన్య భాషలు కూడా. విలువయిడి నేర్చి నీ తెరుగు ఎవ్వరి పాలు చేసి తిరిగెదవాంధ్ర అని వాపోయాడు ఆయన. ఆ అవస్థ లేకుండా మనము తెలుగు లిపియందు అందమ్ము వెలయుచుండు అని అనుకున్నాం కదా. కాబట్టి తెలుగు వద్దను వాడు వెలుగు చూడని వాడు అని ఇదివరకు కూడా మనం అనుకున్నాం సమూహాల్లో. కాబట్టి ఆ విధంగా దాన్ని భావిస్తూ, ఏదో ఎంతో చెప్పుకోవాల్సింది ఎంతప్పటికీ ఉన్నప్పటికీ కూడా మనకి తిరగని అపారమైనటువంటి క్షీరవారాశి కదా. కాబట్టి అందులో కొన్ని మాత్రము ఏదో నాకు పెద్దల వలన విన్నటువంటిది, ఇంచుకించుక మీ వంటి ఎరుక గరుగు పెద్దవారల శిక్షల పెరిగినాడా అని ఏదో చూపించాడు. ఇక్కడ మా కుటుంబశాస్త్రి గారు ఉన్నారు, ఎంతో సంతోషం. ఆయన చూపెట్టుకారు, ఆయన మాట్లాడాల్సిన అంశం నేను మాట్లాడుతున్నాను ఆయన ఎదురుగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత ఆనందాన్ని నాకు పంపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞున్నై వందనాలతో స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమస్కారం. నమస్తే, చాలా బాగుంది. చాలా సంతోషం మాస్టారు. ఒక గంట పాటు అనర్గళంగా చమత్కార వైభవం సాహిత్యంలో అటు సంస్కృతం ఇటు ఆంధ్రం రెండింటి నుంచి కావ్యాల్లో పద్యాలు శ్లోకాలు ఉదహరిస్తూ చాలా చక్కటి ప్రసంగం చేశారు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.